మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఇది నా శరీరమని. రైట్, వినండి. నేను ప్రతి నెలలో మొదటి ఆదివారం మరి లార్డ్ సప్పర్ గురించి మెసేజ్ ఇవ్వాలని సిద్ధపడతా ఉన్నాను. ప్రతి నెలలో మొదటి ఆదివారం తప్పదు. ఎందుకనంటే ఇదొక ప్రత్యేకమైన కార్యక్రమం, ఇదొక విశేషమైనటువంటి దినం. ప్రతి వారం లాంటిది కాదు. కాబట్టి కొంతమందికి తెలియక, దీని ప్రత్యేకత, దీని విశేషత తెలియక లైట్గా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి నెలలో మొదటి ఆదివారములో ఈ బల్ల ప్రాముఖ్యత, ఈ సంస్కారపు ఆరాధన యొక్క ప్రత్యేకత మీకు గుర్తు చేసి, మిమ్మల్ని సిద్ధపరిచి దేవుని చిత్తానుసారంగా అది తీసుకునేటట్లుగా ప్రేరేపింప చేయాలని మరి నాకొక ఆలోచన తప్ప మరొకటి కాదు. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పబడక ముందు, ఆయన ఎప్పుడు అప్పగించబడ్డారంటే గుడ్ ఫ్రైడేకి ముందు రోజు, గురువారం సాయంకాలం రాత్రి 8 లేక 9. ఇంకా ఆయన అప్పగింపబడక ముందు తన శిష్యులు 12 మందిని పిలిచి భోజనానికి ఏర్పాటు చేయండి అన్నారు. అది ఆఖరి భోజనం. శిష్యులు అనుకుంటున్నారు మామూలుగా కామన్గా డిన్నర్, మామూలుగా కామన్గా సప్పర్, రాత్రి భోజనాన్ని సప్పర్ అంటారు. ప్రతిరోజు ఎలా చేస్తామో అదే అనుకుంటున్నారు శిష్యులు. కానీ యేసయ్యకు తెలుసు అదే చివరి భోజనం, అదే ఆఖరి భోజనం. 12 మంది ఉన్నారు. బల్ల మీద కొన్ని రొట్టెలు ఉన్నాయి, కొంత ద్రాక్షారసం ఉంది. అందరూ కూర్చొని ఉన్నారు. ప్రభువు యేసయ్య ఏం చేశారంటే ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చారు. ఒక రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చారు. ఇచ్చి అంటున్నారు, మీరు దీన్ని తీసుకొని తినండి. హల్లెలూయా. అందరూ కాదు, శిష్యులు మాత్రమే. శిష్యులు మాత్రమే, అందరూ కాదు. శిష్యులంటే సేవకులమైన మమ్మల్ని అనుకుంటున్నారా? కాదు కాదు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ యేసయ్యకు శిష్యులే. యేసయ్యకు శిష్యులే. నీవు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన దానవు, విశ్వాసం ఉంచిన వాడవు కనుక నీవు ఆయన శిష్యుడవు. చెప్పండి, నీవు ఆయన శిష్యురాలవు. కాబట్టి మీరు మాత్రమే, మనం మాత్రమే తినాలి. ఇది అందరూ తినేది కాదు, అందరూ పుచ్చుకునేది కాదు. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు శిష్యుడు అయితేనే ఈ భోజనం స్వీకరించాలి. ఇది మామూలు భోజనం కాదు. ఏమన్నారు? పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న
నా శరీరం. యేసయ్య శరీరాన్ని మనం తింటున్నాం. యేసయ్య శరీరాన్ని మనం భుజిస్తున్నాం. యేసయ్య శరీరాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యము. హల్లెలూయా. యేసయ్య దేవుడని కొలుస్తున్నాం, యేసయ్య రక్షకుడని ప్రార్థిస్తున్నాం, యేసయ్య స్తుతులకు పాత్రుడని ఆరాధిస్తున్నాం. అంతేకాదు, ఆయనను మనం భుజిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. ఈ భాగ్యాన్ని ఇంకా కొంతమంది పొందుకోవట్లేదు. ఈ భాగ్యాన్ని ఇంకొంతమంది మిస్ అయిపోతున్నారు. 10 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నారు, కానీ ఈ భాగ్యం పొందుకోవట్లా. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకోవట్లా. తీసుకుంటేనే ఈ శరీరాన్ని భుజించాలి. మరి నీవు తీసుకోకుండా వస్తున్నావు, వెళుతున్నావు, ఇస్తున్నావు, చేస్తున్నావు. ఎంత మిస్ అయిపోతున్నావు నీవు, ఆలోచించావా? దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది పాప క్షమాపణ పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా ఇంకా వారికి జడిసి వీరేమంటారు. కొన్ని రోజుల క్రితం ఒక తల్లి సమానురాలు ఇలా అన్నారు, అమ్మ బాప్తిస్మం తీసుకోవట్లేదు ఏంటి, ఇంతకాలం బట్టి మందిరానికి వస్తున్నావు, అని నన్ను చేస్తున్నావు ఏంటి అంటే, ఆవిడ చెప్పిన సమాధానం చాలా నవ్వు వచ్చింది నాకు. మీకు కూడా నవ్వు వస్తుంది. ఏంటంటే, చచ్చిపోయాక పాతి పెట్టేస్తారంట కదండి. చచ్చిపోయాక పాతి పెట్టేస్తారంట. చచ్చిపోయాక ఏం జరుగుతుందో ఆవిడ తెలుసా? చెప్పండి. చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసా? తెలియదు. కానీ ఆమె అనుకుంటుంది, నన్ను పాతి పెట్టేస్తారు బాబోయ్, నాకు అది వద్దు, నన్ను పండించాలి. పండించడం అంటే కాల్చడం. నాకు అది భయం. అయ్యో ఊపిరాడద్దా లోపల, అసలు నేను చీకట్లో ఒక్కదాన్ని ఉండను, గదిలో ఒక్కదాన్ని ఉండను, అంత లోతు గోతులు పెట్టేస్తే అయ్యి బాబోయ్ ఎలాగుంటాను ఏంటో అనుకుంటుందట. దేవునికి స్తోత్రం. అలా తెలిసి తెలియనటువంటి కొన్ని అపోహలతో బాప్తిస్మం తీసుకోకుండా, మారు మనసు పొందుకోకుండా, పాప క్షమాపణ అనుభవించకుండా వస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. అయ్యో, దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు తమ్ముడు, చెల్లి. ప్రభు పేరట నేను మీకు ఆనబెట్టి అంటే నొక్కి చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ పాపములను ఆయన దగ్గర ఒప్పుకొనండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు మారు మనసు, పాప క్షమాపణ ప్రసాదిస్తారు. ఆ వెనువెంటనే బాప్తిస్మం తీసుకోండి. మీరు ఆ దినము నుంచి ఆయనకు శిష్యులవుతారు. ఆయన సొత్తు, ఆయన సంతానం, ఆయన పిల్లలు. మీరు బాప్తిస్మం పొందనంత వరకు మీరు బయట వారే. మారు మనసు రక్షణ తీసుకోనంత వరకు మీరు ఆయన వారు కాదు. బాప్తిస్మం తీసుకోవడానికి అపోహలు ఏమీ పడొద్దు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం. వాయిదాలు వేయొద్దు. రేపు మాపు గుడ్ ఫ్రైడేకి, డిసెంబర్ 31కి, స్తుతి ఆరాధన పండగలకి దయచేసి వాయిదాలు వేయొద్దు. నేడే రక్షణ దినం, నేడే
నీ పాపములు కడిగి వేసుకుని దేవుని బిడ్డగా ఆయన శిష్యుడిగా మారాల్సిన దినమిదే. హల్లెలూయా. ఆ విధంగా అయిన వారు మాత్రమే ఈ యొక్క ప్రభు శరీరాన్ని తినాలి, ప్రభు రక్తాన్ని త్రాగాలి. అందరూ తినేది, అందరూ తాగేది కాదు. ఆ విధంగా భోజనమైన పిమ్మట చూడండి 27వ వచనం, ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. స్తోత్రం చెల్లించండి దేవునికి. భోజనమైన పిమ్మట పాత్రను తీసుకుని సేమ్ రొట్టెకు ఏ విధంగా ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీవించి ఇచ్చారో, ఈ పాత్రను కూడా పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీవించి శిష్యులకి ఇచ్చి, దీన్ని త్రాగండి, ఇది నా రక్తము. చెప్పండి ఏంటది? ఆ పాత్రలో ఉన్నటువంటిది ఏంటి? అది రక్తము. ఎవరి రక్తము? యేసయ్య రక్తం. అది సిద్ధపరచబడినప్పుడు రొట్టె చపాతీనే, అది సిద్ధపరచబడినప్పుడు ద్రాక్ష రసమే. అయితే ప్రార్థన చేసిన తరువాత దేవుడిచ్చిన ఈ క్రమం చొప్పున మత్తయి 26 నుంచి 28 వరకు దేవుడు చేసిన ఆ క్రమం, దేవుడు చేసినటువంటి ఆ నియమం, దేవుడు స్థాపించిన పద్ధతిని ఇక్కడ చేసే తరువాత ఆ రొట్టె ప్రభు శరీరంగా మార్చబడుతుంది, ఆ ద్రాక్షారసము ప్రభు రక్తంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో మీరు పుచ్చుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన శరీరము మీ శరీరములో కలిసిపోతుంది, ఆయన రక్తము మీ రక్తములో కలిసిపోతుంది. హల్లెలూయా. యేసయ్య శరీరం నాలో కలిసిపోవాలి, యేసయ్య రక్తం నాలో కలిసిపోవాలి. నేను ఆయన ఒక్కటి, నాలో ఆయన, ఆయనలో నేను, అలా మమేకమై ఉండాలని దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని స్థాపించారు. మీలో ఆయన శరీరం కలిసిపోవాలి, మీలో ఆయన రక్తము కలిసిపోవాలి, మీరు ఆయన, ఆయనలో మీరు మమేకమై ఉండిపోవాలి. అందుకని ఈ క్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బల్లారాధన అంటే, సంస్కారపు భోజనం అంటే ఆషామాషి కాదు. అటెళ్ళొచ్చి ఇటెళ్ళొచ్చి చెయ్యిచ్చేయడం కాదు. అక్కడొక అడుగు ఇక్కడొక గంతు వేసి వచ్చేసి మోకాళ్ళు వేసేసి చేతులు చాచి తీసేసుకోవడం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్ని దేవుడే స్థాపించారు. యేసుక్రీస్తు ప్రభులు వారి దీన్ని స్థాపించారు, ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభుల వారే దీనికి పునాది వేశారు. ఈ మత్తయి 26 నుంచి 28 వరకు ఆనాడు ఆయన ప్రారంభించిన క్రమమే ఈనాడు మనం ఆచరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తీసుకోవాలి అంటే శిష్యులైనటువంటి వారు మాత్రమే తీసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. వినండి, ఎవరు తీసుకోవాలి సంస్కార భోజనం? ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే
పాప క్షమాపణను పొంది క్రీస్తుకు శిష్యులవుతారో, దేవునికి పిల్లలవుతారో వారు మాత్రమే. కొంతమందికి పాప క్షమాపణ లేదు, మరికొంతమందికి మారు మనసు లేదు. మారు మనసు లేకుండా, పాప క్షమాపణ పొందకుండా నెలలో ఒక వారం గుర్తెట్టుకుంటారు. మొదటి వారం మొత్తానికి ఏదోలేగా ఓ గంటో 2 గంటలో 3 గంటలో ఆలస్యంగానైనా వచ్చి పడిపోతారు ఇక్కడికి. ఎందుకు? ఈ మొదటి వారము బల్లారాధనని. దేవునికి స్తోత్రం. అది దేవుడు ఖచ్చితంగా ఆచరించమని ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే తెలుసుకుంటున్నారు కానీ, అయ్యో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఆచరించాలి, నేను ఎలా స్వీకరించాలి అని మాత్రం ఆలోచించట్లా. ఏదో కింద మీద పడి ఆ టయానికి వచ్చేసి లైన్లో నిలబడిపోయి తీసేసుకుంటే, అమ్మయ్య నేను తీసేసుకున్నాను, అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. తమ్మును తాము పరీక్ష చేసుకోనట్లా. ఏమండి, తమ్మును తాము ఒకసారి నిదానించి చూసుకోవట్లా, సిద్ధపరచుకోవట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అలా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ పొందకుండా, దేవుని శిష్యులుగా మారకుండా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని స్వీకరించేస్తున్నారు కొందరు. ఇంకా పౌలయ్య గారు చెప్పారు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 25. ఆ ప్రకారమే 27 తల్లి. ఎవడు అయోగ్యముగా, ఆగు తల్లి, ఏమన్నారు ఇక్కడ? అయోగ్యంగా. అర్థమవుతుందా మాట? యోగ్యత లేకుండా, అర్హత లేకుండా, సిద్ధపాటు లేకుండా, ఏదో పిచ్చాపాటిగా, వేళాకోళంగా తీసుకోకూడదండి అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయోగ్యంగా పాలు పంపులు పొందకూడదు. అది ప్రభు శరీరం అమ్మా, అది ప్రభు రక్తం. ఆ దినం సమీపించే కొలది మనం భయంతో, ఏ దినం? ప్రభు సంస్కారం తీసుకునే వారం సమీపించే కొద్దీ మనం భయంతో, ఏమండి, ప్రార్థనాపూర్వకంగా ఒక నిర్దిష్టమైన ఉపవాస భక్తితో, ఒక ప్రత్యేకమైన జాగారపు ఆరాధనతో మనం సిద్ధపడాలి. యోగ్యత లేకుండా, అర్హత లేకుండా అది తిననచో, అది త్రాగినచో చాలా ప్రమాదం. ఏమండి, చాలా ప్రమాదం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు అపరాధి అగుతాడట. దేని విషయంలో అపరాధి? ప్రభు శరీరం గురించి, ప్రభు రక్తం గురించి అపరాధి, పాపాత్ముడవుతాడట. పాపం చేసిన వాడు, పాపం చేసిన ఆమె అవుతుంది. ఎప్పుడు? అయోగ్యంగా. ఎప్పుడు? అయోగ్యంగా దాన్ని పాలు పంపులు పొందితే కనుక అపరాధులం అవుతాం, నేనైనా మీరైనా. ఇంకా కింద ఉంది
28వ వాక్యం, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనాలి. చెప్పండి, ఏం చెయ్యాలి? శిష్యుడిగా ఉండాలి. ప్రభు సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పొందాలంటే శిష్యుడిగా ఉండాలి. రెండోది యోగ్యునిగా ఉండాలి. మూడోది పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేశాను, ఏం చేస్తున్నాను. స్వపరీక్ష, పరీక్ష చేసుకోకుండా, నీవు గురించి ఆలోచించకుండా ఏదో ఇస్తున్నారు, ఏదో పెడుతున్నారు, ఏదో తీసేసుకుందాం. ఇది ప్రసాదం కాదు, ఇది పలహారం అంతకన్నా కాదు. కొంతమంది, మా భర్త రాలేదండి, కొంచెం కోపాలో వేసి ఇచ్చేస్తే అట్టుకెళ్ళిపోతానండి, కొంచెం బాటిల్ వేసి ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతానండి అని అడుగుతూ ఉంటారు. అమ్మ, అలా చేయకూడదు, అలా ఇవ్వకూడదు, ఇంటికి ఇక్కడే తీసుకోవాలి అంటే బాధపడుతూ ఉంటారు. చూడండి ఒకసారి నిర్గమకాండం 10వ అధ్యాయం, కాదు లేవియకాండం 10వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను కదా, నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని. చూసారండి, ఎక్కడ తినాలి ఇది? చెప్పండి, ఎక్కడ తినాలి ఇది? సన్నిధి దాటి బయటికి వెళ్ళకూడదు. చెప్పండి, సన్నిధి దాటి బయటికి వెళ్ళకూడదు. అయితే ఆ క్రమం ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తుల కాలంలోనే ప్రారంభమైంది. కొంతమంది లేవలేని స్థితిలో ఉంటారు కదా, మరణ పడకల మీద ఏదైనా దెబ్బలు తగిలి కూర్చోలేక, నడవలేక, నిలబడలేక ఉంటారు కదా. అట్లాంటి వారు ఈ ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకోకపోతే వారి మనస్సాక్షి ఒప్పుకోదు, గద్దించేస్తుంది. తీసుకోలేదు అని గద్దిస్తుంది. వారి మనస్సాక్షి చేత వారు గద్దించబడుతున్నారు. అయ్యో, వారికి మనశ్శాంతి లేదు అని ఆనాటి అపోస్తులు ఏం చేసేవారంటే ఆ పరిశుద్ధమైన రొట్టెను, ఆ పరిశుద్ధమైన రక్తాన్ని లేవలేక మరణ పడకల మీద రోజులు, వారాలు అని ఉంటారు కదా ఆ పెద్దలు, లేదా ఏదైనా ప్రమాదాలు జరిగి లేవలేని స్థితిలో ఉంటారు కదా, వారికి ఆ అపోస్తులు పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అది చూసినటువంటి కొంతమంది, మాకు ఇవ్వండి, మేము మొన్న పెండ్లికి వెళ్ళాం రాలేదు, మొన్న పలకరింపుకి వెళ్ళాం రాలేదు, మాకు తెచ్చేయండి, మాకు ఇచ్చేయండి, లేదా బాటిల్లో వేసి అక్కడ పెట్టేయండి అని అడగటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అలా చేయటానికి వీలు లేదు. నేనంటాను, ప్రభు సంస్కారపు భోజనం, ప్రభు సంస్కారపు ఆరాధన అన్నప్పుడు ఇక ఆ వారం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అపహాస్యంగా లేకపోతే నవ్వుగా అనిపించవచ్చు, కానీ అహరోను అనేటువంటి ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయనకు 4 కొడుకులు, 2 యాజక పనిలో ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. అయితే దేవుడు చెప్పినట్లుగా చేయకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి దహన బలి చెయ్యాలని వారు ప్రయత్నిస్తే దేవుని కోపం వచ్చి మందిరములోనే యాజక పని చేస్తుండగానే దేవుని అగ్ని వచ్చి అక్కడ వారిని కాల్చి చంపేసింది. ఎవరిని? అహరోను కొడుకుల్ని. దేవునికి స్తోత్రం. ఇలా మందిరములో చచ్చిపోయారు యాజకుని పిల్లలు అని మోషే గారికి తెలిసింది. మోషే గారు గబగబా వచ్చేసారు. వచ్చిన ఆయన ఏం చెయ్యాలి? అహరోను గారిని, అయ్యా ఎంత కష్టం వచ్చింది, అయ్యయ్యో ఎదిగిన కొడుకులు, యాజక పని చేసే పిల్లలు 2 ఎంత దారుణంగా చచ్చిపోయారు ఆ మందిరములో. అయ్యో పోన్లే, ఏం చేస్తాం, బాధపడొద్దు నాయనా
పర్వాలేదులే, దేవుడు మన్నిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పాలా. మోషే వచ్చి అంటారు ఇలా చచ్చిపోయారు, ఇలా కాలిపోయారు, ఇలా అయిపోయింది అని తెలిసినా సరే అహరోనుకున్న ఇద్దరు కొడుకులు, ఇంకా ఇద్దరు కొడుకుల్ని పిలిచి, ఈరోజు ఏం రోజు? పస్కా రోజు ఏం చేయాలి? మీరు రొట్టె ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? లేవీకాండం 10వ అధ్యాయం ఈ వచనాల్లో ఉంది. దేవునికి స్తోత్రం. మీరు తినకుండా, మీరు ప్రజలకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు మీరు అని మోషే ఒక్క మాట కాకుండా కోప్పడిపోతారు. ఎవరి మీద? అహరోను యొక్క ఇద్దరు పిల్లల మీద. సవాల్ అక్కడున్న ఇద్దరి, బతుకున్న ఇద్దరు. మీరు యాజకులు కదా, మీరు ఇవ్వాలి కదా, మీరు తినాలి కదా, మీరు తప్ప ఎవరు చేయకూడదు కదా ఈ పని. మీ నిమిత్తం జనులు, మీ నిమిత్తం ప్రజలు ఎలా అలా ఉండాలి అని మోషే కేకలేసేసేసరికి అహరోను గడగడ వణికిపోయి, అయ్యా మా ఇంట్లో ఈ మరణం జరిగింది కదా, ఇదిగో దేవునికి కోపం రప్పించి నా పిల్లల్ని ఇలా పోగొట్టుకున్నాను కదా, మరలా నేను ఆ పని చేస్తే దేవునికి కోపం కలుగుతుందేమో అని నేనేనయ్యా ఆ పని చేయొద్దు, ఆగండి అని చెప్పాను అనేసరికి అప్పుడు ఆ కాజ్ చెప్పేసరికి అప్పుడు మోషే శాంతించి, సరే వెళ్ళండి అని చెప్పి ఆ పనిని కొనసాగింపచేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఆ విషయాన్ని మీకు ప్రస్తావన చేశాను అనంటే, మన జీవితంలో ఎట్లాంటి సాకు ఉండకూడదండి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి ఎట్లాంటి సాకు పెట్టకూడదు. హల్లెలూయా. మరణం కంటే గొప్పది ఏదైనా ఉందా? లేదు. మరణించి అంత పుట్టడు దుఃఖంతో ఉంటే ఆ క్షణంలోనే వాళ్ళు ఖాళీ చేయి, ఇక్కడ ఈ క్రమం చెయ్యాలి అని ప్రవక్త గడగడలాడించేశాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మేము మైల్లో ఉన్నామండి, లేకపోతే మాకు స్త్రీకి సంబంధించిన బలహీనత అండి, బహిష్లో ఉన్నామండి, లేకపోతే మా ఇంట్లో అది జరిగిందండి, ఇది జరిగిందండి, ఇట్లాంటి సాకులు చెప్తారు. చుట్టాలు వచ్చారండి, ఏమండి వివాహానికి వెళ్ళామండి, అత్యవసరంగా హాస్పిటల్లో పలకరింపుకి వెళ్ళామండి. అయ్యో, ప్రభు శరీరము, ప్రభు రక్తం స్వీకరించే అంత అమూల్యమైనటువంటి గడియల్ని ఎందుకు అట్లా ఇట్లా చిన్న విషయాల కోసం నువ్వు లైట్గా చేసుకొని ఎందుకు ప్రభు శరీరములో, ప్రభు రక్తములో పాలివాడవు, పాలి దానవు కాలేకపోతున్నావు? అది ఎంత కష్టమైనా, అది ఎంత నిష్ఠూరమైనా, ఎంత బాధ అయినా సరే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని నీవు తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దేవునికి స్తోత్రం.